ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా అందుకంటే స్పష్టంగా ఆధారంతో దొరికిపోయింది, డాక్యుమెంటరీ ఆధారంతో. అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది, వివరించుకోవడానికి అవకాశం ఉంది, కానీ మాట్లాడదు. అంతకుముందు ఎవరు మాట్లాడినా సభలో ప్రతిపక్షం నుంచి ప్రతిసారి వారు లేచి మాట్లాడేది, వారి సబ్జెక్ట్ కాకపోయినా. ఇక పైగా ముఖ్యమంత్రి చాలా గొప్ప వితరణవాదం తెచ్చాడు, చాలా అద్భుతమైన వాస్కోడిగామా కొలంబస్ లెవెల్ కనిపెట్టినా అని. మస్తు మంది కుటుంబ సభ్యులు ఉంటారు, ఎవరో దూర బంధువులు ఉంటారు. కులం అయితే మాత్రాన ఏం సంబంధం ఉంటుంది? రెడ్డి కాబట్టి ఇంటి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అవుతారా, చుట్టాలు అవుతారా? కానీ వాళ్ళ పేర్లు డైరెక్టర్లు అందరూ, అసలు కంపెనీ పేరే రాఘవ, వాళ్ళ నాన్నగారి పేరు. తండ్రి దూర బంధువు అవుతారా? ఆ తర్వాత డైరెక్టర్లు వారి శ్రీమతి పొంగులేటి గారు, శ్రీమతి గారు, వాళ్ళ తమ్ముడు, వారి కుమారుడు హర్ష, ఇతర కుటుంబ సభ్యులు. ఇది దూర బంధువుల విషయమేనా? ఏమనాలి? ఏం బుకాయింపు, ఏం దబాయింపు? ఇంకేందో 10 ఏళ్ళ విచారణ జరిపిస్తాం మేము అని హడావుడిగా తయారు చేసుకొని వచ్చారు. ఇటువంటి విచారణలు చాలా చేసిరు, ఇప్పటికి చాలా కమిషన్లు వేసారు, చాలా ఎంక్వైరీలు వేసిండ్రు. దేని రిపోర్ట్ యాడ్ దాచి పెట్టుకుంటారో ప్రజలు చూస్తున్నారు, మీడియా చూస్తుంది, అధికారులు అందరూ చూస్తున్నారు. నిజమే, ఆనాడు మమ్మల్ని అడిగిర్రు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళే అడుగుతున్నారు. హరీష్ రావు అడిగినాడు, కాళేశ్వరం మీద వేస్తున్నాం, జగన్ రెడ్డి అడిగింది కాబట్టి ఎలక్ట్రిసిటీ మీద వేస్తున్నాం. ఇవాళ నిజమే, మేము అడిగింది ఏంది? సభా సంఘమే ఉండి అడిగినాం, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అని అడిగినాం. జరిపేయండి మీరు. గత 10 ఏళ్ళది ఎందుకు? గత 20 ఏళ్ళది, 30 ఏళ్ళది మేమేం వద్దంటలే. ఇప్పుడు ఏదో వేసారు, మా పార్టీకి సభ్యులైన గంగుల కమలాకర్ గారిది, వాళ్ళ బంధువులది, రవిచంద్ర గారి బంధువులది, ఇంకోటిదే ఇస్తున్నాము అని. మీ ఉడత ఊపులో భయపడ్డాడు ఎవడు లేడు. గవి లెక్క కాదు, గవి పెద్ద లెక్క పెట్టేది లేదు. కానీ ప్రజల ముందు మీరు ఇవాళ నిజంగా పట్టుబడ్డ దొంగలు, దోషులుగా నిలబడ్డారు. అది మర్చిపోవద్దు, అది మర్చిపోవద్దు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చెప్పలేదు సమాధానం? వెంటనే లేచి, అయ్యో నాకు తెలియదు, ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, హరీష్ రావు గారు చెప్తేనే నాకు తెలిసింది, మా పిల్లలు ఏమైనా పొరపాటు చేసిరేమో, అయితే సరి చేస్తా చెప్పొచ్చు కదా. ఎందుకు తడబడ్డట్టు? ఇక భయపెట్టించి ఆరోపణలు చేస్తే, మేము మా దొంగతనాలు బయట పెడితే, మా కుంభకోణాలు బయట పెడితే, మా మంత్రులు ఏమైనా అంటే మిమ్మల్ని అరెస్టులు చేస్తాం, జైల్లో పెడతాం, మీ మీద కేసులు పెడతాం. ఇంత ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిలర్ అనే సంగతి అందరికీ తెలుసు, ఆయన వచ్చింది అట్లా అని తెలుసు అందరికీ. కానీ ప్రజలు చూస్తుండగా శాసనసభ సాక్షిగానే ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి ప్రతిపక్షాన్ని ఈ కుటుంబ సభ్యుల వ్యాపారాల మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టించే స్థాయికి దిగజార్చింది ఈ సభను. నిజమే, ఏమని మాట్లాడినరు మొత్తం మంత్రులు, స్పీకర్ గారితో సహా. హరీష్ రావు గారు మీరు నోటీస్ లేకుండా ఆరోపణ చేశారు కాబట్టి మంత్రి గారి మీద మీరు ఉపసంహరణ చేసుకోవాలి, లేదంటే సభ రికార్డులు ఇచ్చి తొలగించాలి అని చెప్పి వీళ్ళు కోరటం. స్పీకర్ గారు కూడా రికార్డుల నుంచి తొలగిస్తానని చెప్పడం. మరి ముఖ్యమంత్రి చేసిన పని ఏంది? రవిచంద్ర గారి పేరు తీసుకున్నారు, మా రాజ్యసభ సభ్యుడిది. మా గంగుల కమలాకర్ గారి పేరు తీసుకున్నారు, హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు, మా కేటీఆర్ గారి పేరు తీసుకున్నారు.
ఇచ్చిర్రా నోటీసు, తీసుకున్నారా అనుమతి? ఇది మేము ఇప్పుడు ప్రశ్నించాం కాబట్టి రాసి పెడతలేము దొంగది రేపు మీ చేతి ఉంది కాబట్టి. కానీ ఆడ ప్రజలు చూస్తుండగానే ఈ చర్చ మొదలైన తర్వాతనే ఇది వచ్చింది. స్పీకర్ గారు చైర్ నుంచి ఏం ఇవ్వలేదు. మీరు నోటీస్ ఇచ్చింది లేదు, సభ్యుడికి ఇవ్వాలి, ఇస్తే మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో సభను బుల్డోజ్ చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ ఈ రకంగా నడుపుతున్నారు. ఇంకొకటి, ఎంత బలహీనమైన డిఫెన్స్ అంటే, పాప మంత్రికి, కొత్త మంత్రి ఆయనకి రాసిచ్చి చదవమంటారు. దానికి అనుమతులు ఢిల్లీ నుంచి రావాలి కాబట్టి ఆలసిపోయినాయి. పాపం కన్సర్వేషన్ అనుమతులు ఒకటి కూడా ఢిల్లీ నుంచి రాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. ఇక ఆదాయం పెంచడం అదొక పెద్ద స్కామ్. మళ్ళా వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి అంతకుముందు 10 సంవత్సరాల మైన్స్ ఆదాయం కేవలం 39 కోట్లు. 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 39 కోట్లు.